సో హే వెల్కమ్ బ్యాక్ అగైన్. సో నౌ ఇప్పుడే బోటింగ్ అంటే ఇప్పుడంటే ఒక 10 minutes అవుతుంది బోటింగ్ నుంచి రీచ్ అయ్యి. సో వి కేమ్ టు కొల్లం బస్ స్టాండ్. సో ఇప్పుడు కొల్లం బస్ స్టాండ్ నుంచి జటాయు పక్షి లైక్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ స్కల్ప్చర్ అని లైక్ ఐ హర్డ్ అంటే అన్నారని నిన్న. సో అది ఏందో మరి తెలియదు. సో ఇప్పుడు ఆ జటాయు పక్షి దగ్గర పోతున్నాం. సో అది ప్లేస్ కొల్లం నుంచి ఆయూడట. ఆయూడది దాని తర్వాత ఇంకో ప్లేస్కి బై ఆటో ఆర్ బై బస్ వెహికల్ పోవాలట. సో అట్లా మామూలు అయితే అసలు వెళ్ళిపోయారు అంతా. అసలు ఆకలి అవుతుంది, తినమంటే తినలేదు. ఇక ఫస్ట్ ఇప్పుడు జటాయు పక్షి చూసుకొని దెన్ ఆఫ్టర్ వీళ్ళకి పోతూ అవర్ లంచ్ ఆర్ డిన్నర్ డైరెక్టింగ్గా. సో సెకండ్ ప్లేస్ నేను చెప్పిన వెళ్ళే అనేది. సో బై నైట్ ఐ విల్ సేవ్ అంటే వేడి పోతున్నాం ఏంది కదా అని. వన్స్ జటాయు పక్షి కంప్లీట్ కాగానే దెన్ ఐ షో వేర్ ఐమ్ గోయింగ్ ఏంది కదా అని. సో కానీ బ్యాక్ ఇన్ కొల్లం బస్. సో పోతున్నాం ఇంకా. సో ఆఫ్టర్ రీచింగ్ ద జటాయు పక్షి అంటే ప్లేసెస్కి ఎట్లా పోవాలని ఆ రూట్ చెప్తా. దెన్ ఆఫ్టర్ యూ కెన్ నో అంటే ఎట్లా పోవాలి ఏంటి కదా అని. సో ఆఫ్టర్ దట్ స్టే జస్ట్ కీప్ వాచింగ్, డోంట్ స్కిప్ ద. వెల్కమ్ బ్యాక్. సో జస్ట్ నౌ వి కంప్లీటెడ్ అవర్ లంచ్. తిన్నాం ఇంకా జస్ట్ స్టార్టింగ్ అంటే లైక్ జటాయు పక్షి ఫస్ట్ మనం ఆడ ఐలాండ్కి పోయి వచ్చేసినాం కదా. సో దాని తర్వాత వీ కేమ్ టు బస్ స్టాప్. సో బస్ స్టాప్ నుంచి అయ్యూర్. సో జటాయు పక్షికి వెళ్ళాలంటే బస్ స్టాప్ నుంచి అయ్యూర్ బస్ ఎక్కి అయ్యూర్లో దిగిన తర్వాత జటాయు కిల్లా సంథింగ్ ఏ పేరు ఉంది. సో దాన్ని అడిగితే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేస్తారు ఈ ప్లేస్లో. సో ఈ ప్లేస్లో మీరు ఎక్కడైనా జటాయు ఎట్లా పోవాలి ఏందని అడిగితే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు అదే మేము పోతున్నవే. సో ఇక్కడ నుంచి ఒక 100 meters 200 meters పోతే సమ్వేర్ ఆటోస్ అనేవి ఉంటాయి అన్నారు. సో ఫ్రమ్ దేర్ ఇది టు ఫైండ్ అవుట్. ఇక వాళ్ళతో రేట్ ఫిక్స్ చేసుకొని ఏంది కథ ఏందని చూసుకుంటూ పోవాలి. ఆల్ ఆర్ లుకింగ్ ఎట్ మీ సమ్ లైక్ సస్పిషియస్గా. ఏంది వీడు ఏం చేస్తుంది, ఫోన్ పెట్టుకుని ఏమో మాట్లాడుతున్నాడు లైట్. సో అది. సో ఫ్రమ్ హియర్ ప్లేస్ అన్న తీసుకొని ఏడ్రా ప్లేస్. సో నడుచుకుంటే అమ్మంటాడు. ఇంతకుముందుకే గట్టిగా మంచిగా తిన్నాం. లైక్ కేరళలో ఇది కొంచెం మేము తిన్నదానికంటే ప్లేస్లో ఇది ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఈట్. సో బెటర్. പിന്നെ ఆఫ్టర్ రీచింగ్ దేర్ విల్ షార్ట్. సో మర్చిపోకుండా ఒకవేళ జటాయుకు రావాలనుకుంటే కొల్లం వచ్చిన తర్వాత కొల్లం బస్ స్టాప్ నుంచి అయ్యూరో తెలియదు. సో అయ్యూరుకి వచ్చి ఫ్రమ్ దేర్ ఇంకా జటాయు విల్లా సంథింగ్ ఇస్ దే. సో ఈ ప్లేస్కి వచ్చారంటే మీరు ఇవ్వాలంటే వాళ్ళు చూపిస్తారు. సో ప్లీజ్ ఈ అంకుల్ మాకు ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు లైక్ ఫ్రమ్ ఎట్లా పోవాలి ఏంది కథ అని చూపించడానికి. దాట్స్ గుడ్. సో ఆయాసం అవుతుంది. ఆఫ్టర్ రీచింగ్ దేర్ చూపిస్తాం ఏంది కథ ఏంటని. సో జస్ట్ నౌ కాల్ ది ఆటో. సో ఆటోతో వచ్చేసినాం బై 80 rupees. ఈ డ్రాప్ డెట్ హియర్. ప్లేస్ మాత్రం అసలు ఎంట్రన్స్ అని ద వే ఆఫ్ దేర్ రీసింగ్ ఈ లైక్ ద ఎంట్రీ అసలు నెక్స్ట్ లెవెల్. సో టికెట్లకు అయితే పర్ ఈచ్ 200 అని ఉంది. ప్లస్ ట్యాక్స్ ఇంకా 47 సంథింగ్ చేయాలి పడ్డాయి. సో ఇంత 2 ways ఉన్నాయి. ఫస్ట్ వే ఈజ్ వాకింగ్ వే, సెకండ్ వే ఈజ్ క్లైంబింగ్ వే. సో ఐ విల్ లెట్ యూ నో ఆఫ్టర్ ది చెకప్. ఎందుకంటే లోపల వీడియోగ్రఫీ అలా తర్వాత చెప్తా. సో ఆఫ్టర్ చెకప్ అయిపోయింది. సో వాళ్ళేం అడిగంటే డ్రోన్స్ కానీ స్మాల్ ఐటమ్స్ ఫ్లైబుల్ ఐటమ్స్ ఏముంటాయి తీసాను. సో మనకు ఆడ ఫుల్లీ నథింగ్ ఏముండయి. సో ఇంకేం చెకప్ చేసారు ఆడేసుకున్న సైడ్ బ్యాక్కి. సో టికెట్ 2 ways అని చెప్పిన, ఒకటి బై వాక్, ఒకటి త్రూ క్లైంబర్. సో బై వాక్ అయితే ఈచ్ 200 ప్లస్ దాంట్లో ట్యాక్స్ 47 rupees సంథింగ్ చేయాలి. సో ఒకవేళ నువ్వు క్లైంబింగ్ త్రూ పోవాలనుకుంటే పర్ హెడ్ 500 పడుతుంది. సో మనకు అంత అఫోర్డబుల్ బడ్జెట్ లేవాడి. సో వీళ్ళు గోయింగ్ బై వాక్. సో ఇది ఓపెనింగ్ టైం మార్నింగ్ 9:30 or 10 క్లారిటీ లేదు కానీ బట్ ఈవినింగ్ మాత్రం 6:30 వరకు యాజ్ అ లాస్ట్. అండ్ చెప్తున్నా ది అట్మాస్ఫియర్ అరౌండ్ హియర్, ద వే ఆఫ్ ది బిల్డింగ్స్ కానీ ఈ యొక్క ఫ్లోరింగ్ ఎవ్రీథింగ్ అయితే అసలు అల్ట్రా అఫోర్డబుల్. 500 పెట్టవచ్చు ఆ రేంజ్లో ఉంది బిల్డింగ్స్ కానీ అంతా ఎన్విరాన్మెంట్. ఇది వాకబుల్. ఆ సైడ్లో క్లైంబింగ్ ఉంది. త్రూ క్లైంబ్
ఇక్కడ పోతే క్లైంబింగ్లో పోవచ్చు, క్లైంబింగ్లో రావచ్చు అంతే. ఫారినర్స్ కాకపోయినా మనమైనా వచ్చు. వాళ్ళకి 500 లేదు అండర్ 500 వాళ్ళకి ఏం. కానీ నడుచుకుంటూ పోతే బెటర్. నెక్స్ట్ టైం వచ్చినా కూడా ఎక్కాలి. ఎక్కువ దాని దగ్గర ఎక్కుతుంది. అంటే ఎవడైతే కొంచెం స్టెంప్ట్ ఎవడొద్దు, హ్యాపీ ఇట్లా నార్మల్గా కావాలనుకున్నాడు. కానీ అంటే వాళ్ళకి జస్ట్ ఈ ట్యాంక్ అంటే ఇంత ఫారెస్ట్లో ఈ టైప్ ఆఫ్ వేలో ఈ మెట్లు కట్టేసి ఇది అడ్వెంచర్. అరే ఇది అడ్వెంచర్ సెంటర్లో ఉంది కదా మరి మన వాక్. ఓకే ఏదైతే ఉంది వాక్లో చదువుతున్నాం అట్లా. సో గోయింగ్ పోవాలంటే మళ్ళీ 20 రూపీస్ బెటర్. బై వాక్ అయితేనే బెస్ట్. తినకుండా ఎక్కండి, తినేకి అనుకో మా వాళ్ళకి ఆయాసం పడతారు. సో అది యోగా విలేజ్. ఐ డోంట్ నో ఈ స్టోరీ. అన్వేష్ స్టోరీ అని చెప్పి అన్వేష్ జటాగు ఏమో సంథింగ్ హైలీ. చికెన్ ఎత్తుకుపోయేటప్పుడు జటాయు పక్షి కాపానికి వస్తా, కాపానికి వచ్చినప్పుడు దాన్ని చంపేస్తా. రావణాసురుడు ఇట్లా అంటాడు, చచ్చిపోదు ఇట్లా అన్నప్పుడు చిన్న ఇట్లా గీత పడుతుంది, కింద పడుతుంది. అది ఇదే ప్లేస్ అంట. సో ఆ ప్లేస్ ఇది. జటాయు పక్షి. సో అది కొంచెం టాప్ వ్యూ. ఇంకా పోయినాక ఇంకా పెద్ద టాప్ వ్యూ. సో బై వాక్ 648 స్టెప్స్, 895 మీటర్ సంథింగ్ ఉంది. యు ఆర్ హెల్తీ ఆడ. బట్ లైక్ ఈ సచ్ వేలో పోవడం. సో వీడియోగ్రఫీ ఉందో లేదో ఆఫ్టర్ ఇట్స్ దేర్ సెక్యూరిటీ చూద్దాం ఏమంటారు. సో అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంది మన అంటారని చెప్పేసి ఆపేసిన. నథింగ్ షీ సైడ్. వాళ్ళు ఏమంటారు ఇక వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి మేబీ నా సార్. సో ఆ మధ్యలో ఆపినాం కదా, అంత పైకి ఎక్కినా మళ్ళీ అంతే కింద దిగి ఈ టనల్లోకి వచ్చినాం. ఏంది చలో టనల్స్ టనల్స్ టనల్స్. బాగుంది స్కల్ప్స్. అంటే ద ఎంట్రీ అయితే బై వాకింగ్ అయితే బెస్ట్. బై వాకింగ్ ఎక్స్పీరియన్సే బెస్టా. ఎందుకంటే అలా దాని మీద పోతే దాని మీద ఏముంటారా, దాన్ని చక్క తీసుకాడు ఇది పెడతా అంతే అంతే. ఇది పోయినా అనుకో జనరల్లో పోయినట్టు ఉంటుంది. శబరి ఎక్స్ప్రెస్ జనరల్ అట్లా. ఏ లో కాస్ట్ ఉన్నాడైనా సరే ఎంజాయ్ చేద్దాం జరా. కష్టం నాకు నడుచుకుంటూ పోమనుకుంటే అది బెస్ట్ అట్లా. ఇది ఇంతకుముందు ఎంత పైకి ఎక్కినాం సేమ్ అంతే పైకి దిగి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కుతాం. ఎక్కుతుంది. సో మళ్ళీ సేమ్ యు ఆర్ హెల్దీ అట్లా. బట్ ఈ గ్రీనరీ కానీ ఈ రాక్స్ ద వే దే లైక్ బిల్ దే స్ట్రక్చర్ అనేది నెక్స్ట్ లెవెల్. అల్ట్రా 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 ప్రో మ్యాక్స్. సో ఆడ యోగా విలేజ్ ఉంది. ఇప్పుడు చూపించాం యోగా విలేజ్ అని. సో దానికైతే గేట్ వేసింది. మరి మేబీ మరి దానికి ఎందుకు అలా చేస్తలేరు మరి, పీపుల్స్ ఏమైనా ఉన్నారో లేదో తెలియదు. బట్ సెక్యూరిటీ గార్డ్ ఇస్ దేర్. సెక్యూరిటీ గార్డ్ ఉండు. సో ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. మరి ఇంకా మరి దాని ఇంకా ఉన్న రహస్యం ఏందో నిజంగా. దమ్మ అయితే అస్సలు తినకుండా వస్తే బెటర్. తినొచ్చు అంటే సచ్చేటాను. కూల్.
సో సమ్ ఆఫ్ రెస్ట్ ప్లేస్ రెస్ట్ ఎల్లರೂ రెస్ట్. మీరు ఏం రెస్ట్ తీసుకోండి. మా ఫేసెస్ కానీ చూస్తే మాత్రం ఈ చిన్న గ్యాప్కి అసలు స్వెట్తో మొత్తం అంతా నిండిపోయింది. సో మళ్ళీ డౌన్ టు ఎడతాడు వాకింగ్ చేపిస్తున్నా. మళ్ళీ ఇది ఎప్పుడు నేను రావద్దని ఇట్లా ఈ టైప్ ఆఫ్ వే పెట్టిన అర్థం అవుతుంది. అట్లా అది పండుగ కానప్పుడేమో అన్నయ్య తీసి తింటారు. ఇప్పుడు తింటారా? మా తింటావా? మావాడేమంటున్నారు ఫ్రూట్ అట. సరే సో ఎంత పైకి ఎక్కిస్తున్నాం అంత పైకి దింపుతున్నాడు. బట్ సో మాడు అడ్వెంచర్ ఉంది, ఎందుకంటే ఎక్కి దిగి స్వెట్ అయితే అసలు పీక్స్. వెంకీ టీషర్ట్ బ్యాక్ సైడ్ చిన్న చిన్న నడుస్తుంది, వంశలింగ్ నడుస్తుంది. అంటే వీడియోని తప్ప తెలియకపోతుంది. బట్ పైకి ఎక్కినాక వెళ్ళాం. మా ఫేసెస్ చూస్తే మాత్రం స్వెట్ ఇక. సమ్ పీపుల్ ఆర్ లివింగ్ హియర్. అరే ఆ యోగా విలేజ్లో ఉంటున్నట్టు రా పీపుల్. నైస్ పాతకాలం వాళ్ళు ఉండొచ్చు అలా. మేబీ అందుకనే సెక్యూరిటీ గార్డ్ పెట్టి రానిపోతున్నారు సార్. సొరంగమా? మా జటాయి పక్షి ఇంకా బతికే ఉందేమో. సో చెప్పిన ఎంత కిందకి వచ్చినా మళ్ళీ అంతే మీదికి పోతున్నాం. అది వేళ మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి. సో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే దెన్ ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ ఐ విల్ షో ఫర్ యూ.